ఏయ్, ఈ మంత్రము ఏ మంత్రమో తెలిసినదా? సత్యముగా తెలియదయ్యా. మృత్యుంజయ మంత్రమే తెలియని వీడు చావులేని వరమలా పొందుంటాడు. మహారాజా, ఒక ఆలోచన. అదేంటంటే వాటి పరీక్షించి మీరు నిర్ణయిస్తే. అయ్యా మీరు చిత్తం ఏమిటయ్యా ఇది? ఖడ్గమునకు నూనె పూచి ఉంచవచ్చు కదా, అవసరమునకు బయటికి రానంటున్నది. ప్రభు ముత్యం అదిగో. మహారాజా, ఓ బోలెడు ముత్యాలు. మహారాజా, ముత్యాల దీవి అన్న పేరుకు తగినట్టుగానే ఉన్నది. అక్కడ ఒక ముత్యం ఉన్నది. వీరికి ఏమైనది? వీరు చావులేని వరం పొందలేదని రుజువైనది. ఓహో, వీని తల తప్పిన వైనం వింతలకే వింతలాయున్నది. వీనికి చావులేని వరం ఉన్నదేమో. మహారాజా, ఇదంతా ఒట్టి గుడ్డి అదృష్టం. గుడ్డో చెవుడు అదృష్టం అదృష్టమే కదా. ఇంత పట్టుకోమా అయ్యా. సామాన్యుడివి నీకేలా చావులేని వరం? మహారాజును నా కోసం. మహారాజులు వాడిని ప్రాధేయపడటమా? ఏయ్ అల్పప్రాణి, అయ్యా దూరంగా ఉండు. బేషుగ్గా అన్నారు. నువ్వు చావులేని వరం పొందలేదని ఇప్పుడే నిరూపిస్తాను. అయ్యా, నీ కళాకారుణ్ణి. ఓ కళాకారుడు నిత్యం చచ్చి బతుకుతాడు అని చెప్పినట్టుగా నేను చచ్చి బతికిన వాడని చెప్పొచ్చేమో, కానీ చావులేని వరం లేదు, ఏమీ లేదు. జోషులు కూడా ఊహించి చెప్పలేని ఈ రాజయోగం, ఈ రాజమహల్ అందమైన శిల్పం ఎవరిది? యువరాణి కల్పవల్లి శిల్పం. మీకింత అందమైన కూతురా? ఛీ, అది నేను మనవాడబోయేది. ఓ, ఎప్పుడు వివాహం? పిచ్చి ఎప్పుడు కుదురునా అని ఎదురు చూస్తున్నాను. మరి అలా తెలియటలేదే ప్రభు. నేను ఒకటి చెప్పనా? చెవిలో ఇలా కోకిలిని వదిలి కాకిని పెంచడం, ఈ మంత్రులు ఇద్దరూ చెప్పేది వినటం, కాస్త వీటిని దూరం చేయగలిగితే తప్పక పిచ్చి కుదురుట తథ్యం. ఎవరికి? దొరికి పోగులు వేసి కాకులు గెలవేస్తాం. ప్రభు అనుమతి. ఇప్పటికే అది 4 పెద్ద చెవులను తిని ఉన్నది. ఒంటికి సరిపడదు. కొంచెం నీ చెవిని. నా చెవ మహారాజా. రహస్యము చెప్పమని రావయ్యా. ప్రభు, నాకు అందరూ వచ్చి తగలరండి. మొదట మనల్ని మనం రక్షించుకుందాము. రండి, నువ్వు ఇక్కడే ఉండము. కానీ రండి త్వరగా.
ఎదిరే పులి, పిచ్చి వాళ్ళ ఊరే ఇది. నువ్వేమిటి ఎలుకవా పులివా? ఎలుక, ఎలుక. మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో ఏ క్షణంలో పాము కాటేసిందో మనిషి, మొసలి, పులి అన్ని కాటేయడానికి వస్తున్నాయి. ఓహో, నిన్న పాము కాటేసినది. పామే కాటేసింది, నేను కాటేయకూడదా అంటున్నారా? అపార్థం చేసుకోవద్దు. మీరు కూడా పిచ్చివారా? నేను కూడా అంటే చెబుతాను. క్రింద మహాభారం తలపై భరించే మహారాజుని చూశాను. వారు ఒక కాకిని పెంచుతున్నారు, ఇద్దరు మంత్రుల్ని పెంచుతున్నారు. తమరేంటి మహారాజుకు శత్రువా? నాకే వాడు శత్రువు. కానివ్వండి, కానివ్వండి. ఈ ఎలుకకున్న ధైర్యం కూడా లేని శత్రువు. వాడలా నా పులిని వదిలివేశాడు. వారు మోనిలో ఉండి పులిని వదిలేశారు. అలా చెప్పండి. బయట పులితోటి ఉన్న శిల్పానికి మీకున్ను ఏదైనా చుట్టరికమా? పోలిక అచ్చుకుద్దినట్టుందే. నేనే ఆ శిల్పం. రండి పారిపోతాను. ఏం ఊరిది? ఆడపిల్లని గట్టి పడేసి పులిని వదిలేశారు. రండి రండి. భయం వలదు ఉత్తమా, నేనుండ భయమేలా? మీరుంటారు, నేను లేకుండా పోతానేమో నిన్న భయమే నాకు. ఏంటి అంటూ ఆ నవ్వటం? ఇక్కడెక్కడో పులున్నట్టుంది, శబ్దం కూడా వస్తుంది, వాసన కూడా వస్తుంది. మీకు రావట్లేదా? ఎక్కడి నుంచో పులితో నీ బరువెంత? నా బరువు స్వల్పమే. రాజభోజనం వల్ల కొంచెం పెరిగి ఉండొచ్చు. ఎందుకు అడుగుతున్నారు? నీ బరువు వల్ల నా నడుము విరుగుచున్నది. మన్నించాలి. కొమ్మ అంచున పనస పండులా వేలాడాను. పర్వాలేదు, దిగితిరి కదా, అందుకు ధన్యవాదాలు. షూ! చెప్పినట్టుగా వింటోంది. మీ ముద్దుల పిల్ల పేరేమి? ఉత్తమా. ఓ, పులి పేరు ఉత్తముడేనా? పులి యొక్క పేరు పులిరాజు, ఈతడి పేరు ఉత్తముడు. నా పేరు మీకెలా తెలుసు? ఊరే చెప్పుకుంటున్నదే నీ గురించి. ఏమని? ప్రభువు ముత్యాలరాజు కొత్త బానిస దాసుడు నీవని, ఏదో చావులేని వరం పొందినావనియు, ఆ మంత్రాన్ని మహారాజుకి నేర్పించటకే నీవు వచ్చినావనియు ముచ్చటించుకుంటున్నా. అటువంటిదేమీ లేదు. నాకు ఏ చావు మంత్రము రాదు. ఈ మాట నిజమైన నీ శిరసు ఖండించక మానడు మహారాజు ముత్యాలరాజు. అది ఇప్పుడు అర్థమైంది. కానీ ఏ విధంగా తప్పించుకోవాలో తెలియటం లేదు. నటుడికి వెన్నతో పెట్టిన విద్యే, నటించి తప్పించుకో. అది సరే, ఎవరికి మళ్ళీ నటించాలి? మృత్యుంజయునిగా. అది నేను కానే. ఒకవేళ నటించినప్పటికీ నమ్మించవలే కదా వారిని. నమ్మించక తప్పదు. కరవకూడదు. దేశాన్ని రక్షించగల మనోధైర్యం ఉందా? ధైర్యం ఉండి ఏం చేయగలరు? ఓ కళాకారుడు దేశాన్ని ఎలా కాపాడగలడు. చేస్తావా? చెయ్యవచ్చు, కానీ ఈలోగా మీరు లేని క్షణం చూసి మీ పులి నన్ను చీల్చి చంపేలా ఉంది. దేశాన్ని కాపాడతానని మాట ఇవ్వు, పులి పిల్లి అవుతుంది. సరే ఒట్టు. మాటిచ్చావుగా, నా పులి పిల్ల ఇక నీ పిల్లి పిల్ల. పిల్లి పిల్ల. కాళ్ళని చెప్పినట్టు చాచు. ఇవి చేతులు కదా. నీ కాళ్ళని ఇంకా కొంచెం. కళ్ళు ముయ్. నీ కళ్ళని ఉత్తమా చెప్పినట్లు చెయ్యి. భయమును మాని కళ్ళు తెరువు.
పైకి లేచి నిల్చో. నిల్చునే ఉన్నాను కదా. పులితోటి మాట్లాడుచుంటే నేను లేకన్నా లేనన్నా. అయ్యో 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 చచ్చాను చచ్చాను చచ్చాను. మృత్యుంజయుడు పలికే పలుక ఇది. దేశాన్ని రక్షించే వీరుడి స్వరం వడకకూడదు. 2 చేతులతో మెడను బలంగా పట్టుకో. పులి యొక్క మెడను లాగే దిశగా తిరుగుతుంది పులి. అయ్యో 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 పులి తిరిగిపోతుంది. పులి నడవద్దా మరి? గుర్రమునక వలనే నీ కాలి మడమలతో డొక్కల్లో నొక్కు. పులి డొక్కలో. ధైర్యం ఒక్కటే మృత్యుంజయ మంత్రం. ధైర్యం. డొక్కల్లో నీ మడమలతో నొక్కు. ధైర్యం. అయ్యో అబ్బా అని అనకండి, అయ్యప్పా అనండి. ఈతడు మృత్యుంజయుడే కదా? ఆ శిఖముడిని చూడండి, అతని శరీరంలో భాగంగా కలిసిపోయిన అంతాన్ని చూడండి. ఇతడు మృత్యుంజయుడే. పులి నాతో పిల్లిలా ఆడుకుంటుంది. అదే సినిమా మ్యాజిక్ కదా. Meant for you? No thanks. Mint sir? నో తను పడుకున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళండి. He's sleeping. Was my performance that bad? DI లో కొన్ని కరెక్షన్స్. తర్వాత టేప్ లో చూసుకుందాం, పోయి వెళ్ళు. తిరగడం ఆపండి. ఆపివేశారు మహారాజా. ఈ స్థలం కూడా తిరుగుతుంది, దీన్ని ఆపండి. స్థలం ఎలా? అర్థమైంది, జ్ఞానం కలిగింది, నగ్న సత్యం అర్థమైంది. అయ్యో, నేను తమరి గురించి మనసులో ఊహించుకున్నది అంతయు తప్పు. మీలోనూ ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞాన జ్యోతి చలించి లేచినదా? చెలించినది, లేచినది, అర్థమైనది. అస్థిరత్వం అర్థమైనదా? అస్థిరత్వం కన్య అర్థమైనది. కన్యాని చివరిలో 2 వాక్యాలు చెప్పాను, దాన్ని పట్టుకుని. నిజమన్నాడు, నిలకడ మీదేగా తెలిసేది. నాకు హత్య, దోపిడీ, కోపం, క్రోధం అని మాట్లాడి నాలిక మొద్దు బారిపోయింది. అది మెత్తపరచవలను. నిత్యం గులకరాళ్ళు నోట పెట్టుకుని లేదు, ప్రేమకు వసుడలు కావాలను. ఆవలలో తమరు పడుతాయా? నేను పడ్డాను ఆ ప్రేమ వలలో, తాను పడవాలి. అందుకు మంత్రం ఏది అని చెప్పు మృత్యుంజయ. దీనికి మంత్రం నేనే చెప్తే పోలా. ఈ మంత్రం ఎలా ఉందో చూడండి. మంత్రకాళి కల్బవల్ మహారాజా. సెగముడి రహస్యం ఏమిటో? భయమే. చక్కని నటులే తమరు. ఎందుకు ఆ మాట అంటున్నారు? భయపడుతున్నట్టు మీరు లక్షణంగా నటిస్తున్నారు. నేను నిజముగా భయపడు స్వభావము కలవాడినే. ఆ స్వభావంతోనే ముత్యాల రాజుని మీ చెప్పు చేతల్లోకి తెచ్చుకున్నారన్న వార్త నాకు అందినది. అభినందనలు. ముత్యాల రాజుతో మీ సాన్నిహిత్యం మన విజయానికి మొదటి మెట్టు. ఏమిటి ముఖంలో ఆ సంకోచం? లేదు, ముత్యాల రాజుతో సాన్నిహిత్యం అంటే నాకు జుగుప్సగా ఉన్నది.
ఇందులో వానికి మీ సాంగత్యం కావాలనట, దానికి నేను సహకరించవలనట. ఆ సాన్నిహిత్యం నిజము కాదుగా, ఒట్టి నటనే కదా. నటుడా? మొదట నేను మగవాడిని, తర్వాతే నటుడిని. ఏం చెప్పదలుచుకున్నారు? మృత్యుంజయుడా? నేను చెప్పాలనుకున్నది చెబితే మీ చేతులతోనే నేను మృత్యుంజయుడిని కాదు అని నిరూపణమవుతుందని తోచుతున్నది. అది తెలిసి అంటున్నారు. అందుకు వీరత్వం కావాలి. వీరత్వం లేకుండా కలుగునా ప్రేమ? మిమ్ములను చూస్తుంటే నిజముగా భయపడు స్వభావము కలవారిగా తెలియటలేదు. ముత్యాలరాజు చెరలో ఉన్న కల్పవల్లి పిచ్చిది. కళాకారుడు మృత్యుంజయుడను ఉత్తముడు, పిరికివాడు. ఓహో, ఉత్తమా, భయం వలదు. అమాత్యులు మన కక్షే. ఓ, కక్షి దూకేశారా? ఈ ఆది వానరానికి దూకడం తెలియదు. ఈ తనువును ఉసురునంత వరకు దూకడం నేర్చుకోబోతున్నారు. మరణించిన మహారాజు హత్యకు న్యాయం కోరడం, ఇదిగో ఈ యువరాణిని సింహాసనంపై అధిష్ఠింపజేయడమే నా జీవిత లక్ష్యం. ఓహో, అటులే కాదు. ఏంటా చిందులు? కొత్త కడ్డం తోపునప్పుడు నడుమున గిల్లినది అబ్బా. వీరిని నమ్ముకుని మీరు పథకం వేస్తున్నారు. సరే సరే, యువరాణి, మన విశ్వాస పాత్రులైన వీరుల సంచారం పూర్తి కాబోతోంది. తర్వాత సంచారానికి శత్రువులు వస్తారు. వాళ్ళు వచ్చే సమయానికి తమని ఇక్కడ ఉండుట ఉచితం కాదు. చెరసాలకు వెళ్ళండి. విషయం రేపు చర్చించుకుందాం. ఉత్తమా, వెళ్ళి వచ్చదా. భయపడకండి, పొరుగు దేశపు వివేకం. అయ్యో యువరాణి, తమరెందుకు వచ్చారు? వేగు వస్తున్నాడు, లోపలికి వెళ్ళండి. ఎవరయ్యా ఈల వేసినది? నేనేనయ్యా. ఈల వేయకుండా వచ్చి తగలడు. చచ్చా, రెండు దేశాలకి ఒకే సంకేతం అవడం మహాపుతలాటకమైంది. మార్చుకుని తగలడొచ్చు కదా. తగలటావే? ఏ విధంగా? దగ్గు మాదిరిగా. దగ్గు మంచిదే కదా. అదే సమయానికి మరణించిన మహారాజుకి మహాఘోరింత దగ్గు. వారు రోజు మొత్తం దగ్గే శబ్దానికి రాజమహల్ రహస్య ద్వారాలు తెరుచుకోవడం మూసుకోవడం, తెరుచుకోవడం మూసుకోవడం. దాంతో రహస్య ద్వారాలు అందరికీ తెలిసిపోయాయి. ఈ ముత్యాలతో పాటు. రావయ్యా. మంత్రివర్య, త్వరలో మీ కోరిక సిద్ధింపగలదని మహారాజు తెలియజేయమన్నారు. ఏమయ్యా, మీ మహారాజుని మేమేమైనా జోస్యం అడిగామా? సహాయమే కదా అడిగాం. అతి త్వరలో అంటూ 8 మాసాలుగా జిగట్లా లాగుతున్నారు. చివరగా ఏమని చెప్పాడు మీ వీరసేనుడు? అనవారేలే, సంకోచించకు, జరిగినంచవయ్యా. లేదు, ఇంతే సందేశం. సందేశం ఇంతేనా? ఇందుకైనా నన్ను చూశారు. ఈ చిన్న సందేశం చెప్పడానికి అంత పొడుగు తాడు పట్టుకుని దిగివచ్చారు. యువరాణి ఎంత కలవరపడుతున్నారు తెలుసా? బయలుదేరే ముందే మంత్రి గారు ఇంకేమైనా సందేశాలు ఉన్నాయా అని అడిగితే ఏం బదులు చెప్పాలో అడిగి తెలుసుకుని రావాలి కదా మీ మహారాజును. ప్రభువుల ముందు నేను ఇంత మాట్లాడటమే అధికం. సరే సరే, మీ మహారాజు సహాయం లేకుండానే ఇడిగో ఈ ఉత్తముడి ద్వారా సరే సరే, ఇదంతా నీకు ఇప్పుడు నేనెందుకు చెప్పడం కదా ఉత్తమా? కానీ కాదు. ఏంటయ్యా, అంతా మేమే చూసుకుంటా ఉన్నామని వెళ్ళి మీ మహారాజుకి చెప్పు. వెళ్ళు. ఆవలి దేశపు వేగులు మర్యాదలు ఎరిగిన వారి తాడు పట్టుకు ఎక్కలేకపోతున్నాడు. నడ్డి పట్టినట్లున్నది. అడ్డదారి ఏదైనా ఉన్నదా? తిన్నగా వెళ్తే గుహ మార్గం నేను పైకి తీసుకెళ్తుంది. వెళ్ళు. ఈ బండోని లాగలేక చేతులు పడిపోతున్నాయి. ఉత్తమా, నేను వెళ్ళి వచ్చాను. శిఖముడి మరిచితిరి. అయినను మీ నటనా కౌశలము మెచ్చుతిని. అందుకు తగిన బహుమతినిచ్చుట నా కర్తవ్యముగా నెంచుతిని.
త్వరలో మీ మంత్రం కారణంగా నా ప్రేమ బహిర్గతమవుతుంది అని ముత్యాల రాజుకి నమ్మకం కలిగించండి. ఏంటి ఇది? మీరు చూపించమన్న సీనే చూపిస్తున్నారు సార్. అందుకని ఇలా హాస్పిటల్లోనా? సారీ సార్. లేదు లేదు, నేనే చూపించమన్నాను సార్. మృత్యుంజయ, తమరు చేసిన ఈ మహేంద్ర జాలానికి బహుమతిగా మీకై మంత్రి పదవి ఎదురు చూచుచున్నది. అసలే 20 మంత్రులు ఉన్నప్పుడు నేనెందుకు మూడవ అనిగా? ముగ్గురు కాదు, ఎప్పుడూ ఇద్దరే. ఒక మంత్రి గోవింద. అయ్యయ్యో, ఎవరి పని గోవిందవును? ఇద్దరిని పాచికలు వేయమని దాయం వేసిన వారికి పదవి పోతుంది. దిగులు పడకండి, మీ మైత్రి కోసం నేను నా పదవినే త్యాగం చేస్తాను. ఉత్తమ మిత్రుడవి, నిజముగా మీ ప్రాణం మీద ఒట్టు నమ్మండి. మహారాజా, ఇక్కడ 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 ఎక్కడ? మహారాజా, ఇదిగో వస్తున్నా. మహారాజా మహారాజా మహారాజా, ఏమిటి? దిగులు పడకండి. రామప్ప కేసరి పాచికలు వేయకుండా పదవి విరమణకు సిద్ధమయ్యాను. శభాష్. నేను ఉత్తముడు మీకు సహాయకులుగా ఉంటావు. ఆ విషయం ఇప్పుడు మాట్లాడటం అవసరమా? పోండి. నేను నా మహారాజా. మరి ఇక నేను నా కల్పవల్లి. ఇక నేను మాత్రం ఆగలేను. ఏదో చెప్పినట్టుగానున్నది. ఇక ఉండలేనని చెప్పుచున్నది. ఇప్పుడే వచ్చేదను. ఏంటి నేను పోవాలా ప్రభు? అయ్యో, నేను పోవాలనయ్యా. ప్రభు, మహారాజా, కదలకుండా చెదరకుండా పల్లెకులో పోవచ్చునే. అది మంచిదే. పరుగున 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 రండి. ఆగుడు, గొప్ప వైపు కాదు, దొడ్డి వైపు. తోలండి తోలండి తోలండి. త్వరగా వెళ్ళండి. ఆపండి. చేయి చాపితే ఊది వేయటమేనా? అయ్యో, మహారాజు వారు అంత అత్యవసరంగా పోతుంటే పిప్పి పిప్పి పియ్యని వాయిస్తున్నారు. ఉత్తమా, నువ్వునా? మీరెందుల కాగితిరి? ఓ ప్రభువులు, త్వరగా వెళ్ళవలే. పోనిండు పోనిండయ్యా. ఆగకుండా ఊగకుండా ఊగకుండా ఆగకుండా ఆగకుండా ఉత్తమా, దొడ్డికి చెరువుకి పరుగులు తీసి అలసిపోయాను. అక్కడ నా కలల రాణి కల్పవల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. నా ప్రేమ ముందుకి వెనక్కి ఇలా ఊగిసలాడుతోంది. అయ్యయ్యో, ఇప్పటికే సగం ప్రాణం పోయింది. ఇక నన్ను శోధించడం ఆపండి. ఉత్తమా ప్రభు, ఆ మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించి దీక్ష అనుగ్రహించండి. ఇదొకటే ఒప్పుకుంటూ. ప్రభు, ఈ మృత్యుంజయ మంత్రం ఉన్నది. వైద్యులా, ఆపవయ్యా. అది మహాసూక్తమేం కాదని చెప్పొచ్చాను, కానీ దాన్ని జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. చేపకే ఈతల, నాకు లేని జ్ఞానమా? చెప్పుము. బహు సులభం మహారాజా. 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, జ్ఞానమే దైవమనించి జ్ఞాన మార్గం ఎరింగి 3 కాలములు ధ్యానించి ముడిలా ఉండగలుగుతారు. 3 కాలములు ఉదర విన్యాసముతో తెలుసుకుంటేనే ఇప్పుడే కొంచెము శాంతపడుతున్నది. వేరే ఏదైనా అడ్డదారి? కలకాలము నిలువగల కావ్యం ఒకటి రాయుట. ఆహా,
నా చేతి వ్రాత సరిగా ఉండదే. నోటితో చెప్పవచ్చునే. కడుపు నుంచి పోయినది చాలదా? అదే 1వ మార్గం 2వ మార్గం మహారాజు వదిలేశారే. ఏయ్ మంత్రివర్య, మహారాజా 3వ మార్గం ఏమిటని? మూడవది ఉన్నది. ఏమిటి? శాశ్వతంగా ప్రజలు మనసు వీడని బ్రహ్మాండమైన కళాకారుడుగా ఉండుట ఇంకో మార్గం. మనసుకు అర్థమైనది. చక్కని ఆలోచన ఆఖరిలో చెప్పితే. ఈ కాలంలో కళాకారుడు ఒకటి మిక్కిలి సులభము. కొంచెం కడుపు కుదుట పడ్డాక నటించనుకో నాటకం సూచించండి. మహారాజా, నాటకములు తమ తాహతుకి తగినవి కావు. గతంలో భోజరాజు మహేంద్ర పల్లవుడు నాటకాలు రాయలేదా? సభాష్, గొప్పగా వచ్చించారు. మహారాజ్ చేయి పెడితే దేనికైనా గౌరవమే. అయ్యో మీరు గోక్కండి, అలాగే వాగుతారు. నాటకమనినా చక్కని యోచన. హిరణ్య చరితం వేయవచ్చునే. ప్రహ్లాద చరితం గురించేనే నేను విన్నది. ఇది వాడి బాబు చరిత్ర. అయ్యో, అది నారాయణుడిని ఎదిరించి మాట్లాడే పాత్ర అయిపోనే. అయ్యయ్యో, అలా ఎదిరించి గెలిచేవాడినే మృత్యుంజయుడు అని పిలిచేది. భయమే మరణానికి మూల క్రిమి. మూలము లేదు, క్రిమియూ లేదు, నాకు ఏమియూ లేదు. నేనన్నిటికీ కడు సమర్థుడనని తెలియజేయుటకు వేసేద్దాము హిరణ్య చరిత్రం. మహారాజులు చెప్పినట్లే నాడు కొంచెం పటపటపట అని కొట్టుకుంటోంది. అయ్యయ్యో, కళాకారుడు అన్న సులభం అనుకుంటేనే. భూతాలు 4 కలిసిన రూపమే రూపమో. అదొదలేయండి, భూతాలు 5 మహారాజా. 4 కాదందువా? అవి వేదాలు, భూతాలు 5 కదా. కొంచెం తగ్గించుకోవచ్చుగా. వేదాలనా భూతాలనా? వచనాన్ని లోడలోడమని వాగుతాం. క్లుప్తంగా నోటుకొచ్చేలా ఉండాలి కదా. తక్కువ వచనం ఉన్న పాత్ర ఏది? ఇది ప్రహ్లాద. దానికి వచనం తక్కువే, వయసు కూడా తక్కువ. బుడతడి వేషం మహారాజులకి సరిపోతుందా? ఏమిటి? నరసింహుడు, దానికి వచనం తక్కువే కదా. అసలు వచనమే లేదు, ఒట్టి ఉగ్రమే. కానీ ఈ వేషానికి కొంచెం బలిష్టంగా ఉండాలి. దురద ఒకటి. మంత్రివర్య, విషం పని చేస్తుంది కదా. నరసింహుని నఖముని విషంలో ఊరవేసి నానవేసి ఆరవేసినది. ఆ విషం మన చేతులకి తగిలినా కూడా అది మనల్ని హరిస్తుంది. అందుకే డోలు వాయించు వానిలా వేళ్లకి కవచం వేయమన్నాను. జాగ్రత్తగా లక్ష్యాన్ని పూర్తి చేయండి. కల్పవల్లే నా కవచం. పొట్ట చీల్చి పారేస్తాను. మీరు చీల్చేసి ప్రజల మన్ననలు మెప్పులు పొందుటక. అదేం మాట. కానీ ఎక్కువ సంభాషణలు దశరథుడు హిరణ్యుడికే కదా సమస్య. చివరికి పాటలు అభినందనలు నరసింహుని పాత్రకే దక్కేది. నరసింహుడు సగము దైవము సగము మృగము, హిరణ్యుడు సంపూర్ణ మహారాజా. ఏది ఉన్నతమైనది? నరసింహుడే. దైవం సగమే మృగము సగమే కలిసిన వింత కవితే ప్రజల మనసులో నిలుస్తుంది. అది నిజమే. వేషాలు మార్చుకుందాం. నేను హిరణ్యుడు, నేను నరసింహుణ్ణి. ప్రజలు ఎదురు చూస్తుంటారు. నా కోసమే కదా వేచి ఉంటారు. మహారాజు వేషం మార్చుకుంటున్నారని ప్రజలకు ఢంకా మ్రోగించి చెప్పండి. సూపర్ గా ఉందిరా సార్. ఇరగదీశాం. ఏం మాస్టర్, ఈ డ్రెస్ లో ఎలా తింటామండి? ఏదైనా జ్యూస్ తాగిద్దామా? బ్రహ్మాండం రా. ఇప్పుడు లంచ్ బ్రేక్, ఆ తర్వాత డ్రెస్ చేంజ్. నువ్వు హిరణ్యకశిపుడుగా వచ్చేయి. ఏంటి అది క్లైమాక్స్ తీసాం కదా, సాంగ్ తీసాం కదా, అందులో లీడ్ మాత్రం కొంచెం బ్యాలెన్స్ ఉంది. తీసేద్దాం. ఆ లీడ్ పూర్తయిందనుకో గుమ్మడికాయ కొట్టేద్దాం. వాళ్ళే కొట్టేద్దాం. రైట్ గా లేవుగా? ఏమీ లేదు. నీ గురించి నాకు తెలుసు. సరే వెళ్ళి తొందరగా వచ్చేయి. సీన్ బాగుందా మావయ్య? దిష్టి తగిలేట్టుంది. బట్ హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. నిజం నిజంగా really no headache perfect നന്നായോ? എന്ത് ചെയ്താലും നന്നാവുമല്ലോ. ഗംഭീരായി. Hey, I've got a letter for you. For me? లెటర్ ఎవరి దగ్గర నుంచి? నీకంటే నీకు కాదు, మీ అమ్మకి నేను రాసిన లెటర్. కానీ ఆ లెటర్ ఆవిడకి చేరనే లేదు. ఇప్పుడు నువ్వు అది చదవాలి. You sure you guys don't want me to leave you alone? I'm sure. You just come in. భోజనం ఇంకా రాలేదండి, తీసుకొస్తున్నారు. మీరు పిల్లలతో రూమ్కి వెళ్ళండి, నేను వస్తాను. అలాగా? అది
అది నా ఫోటో. నానిచ్చారా? అవును. వాట్ ఈస్ దిస్? నాకు తెలిసిన వాళ్ళందరినీ కలిపి ఒక కొలాజ్. A tree of life. సర్జరీ పూర్తయ్యాక అన్నీ మర్చిపోతానంటున్నారు. సో ఎవరిని మర్చిపోకుండా ఉండటానికి ఒక నోట్స్ లాగా. అత్తగారు, మావగారు, మీ నాన్నని ఐ మీన్ మిస్టర్ జకరియా పిలవనా? ఆమెని, అర్పణ, కోటి. You want to hug or something? Check this out. సారీ సార్, నేను మనోహర్ ఒంటరిగా ఉంటాడు Wait. I can explain. తప్పుగా అనుకోకు. This is Manon money. ఇప్పుడేం చెప్తా? మీ అక్కయ్యనా? Exactly. తను నా అక్కయ్యే. Come on, Manohar. You think I'm an idiot? Yes, you are. తను నా అక్కయ్య Manon money. Please, Dad. మీరైనా చెప్పండి, Dad. చెప్పండి, అక్కే కదా. This is my sister Manon money. What is it? Is it a hair? Of course not. Because it's a hair. Please. Dad, tell her no. Please, this is my sister. Dad, this is cruel, Dad. Please help me. Hey, what happened? వెళ్ళి చూడండి. అయితే నన్నా ఇలారా
కార్యాన్ని పూర్తి చేసింది మా మహారాజే.